సాధారణంగా ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది హోరాహోరీగా జరుగుద్ది. అంతేకాదు ప్రజలందరి మధ్య ముఖ్యంగా క్రికెట్ లవర్స్ కి అదొక ఉత్కంఠభరితమైన మ్యాచ్ అన్నమాట. ఇన్ఫాక్ట్ ఒక యుద్ధమే తలపిస్తూ ఉంటుంది. రీసెంట్గా మనం చూస్తే పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ తర్వాత ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏషియా కప్ మ్యాచెస్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నాయి. ఇది రెండో మ్యాచ్ నిన్న జరిగింది. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచెస్ లో చాలా సన్నివేశాలు యుద్ధాన్ని తలపించేలా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తానీ క్రికెటర్స్ వాళ్ళ యొక్క సైన్స్ తో జెస్చర్స్ తో ఇండియాని ప్రొవోక్ చేసే విధంగా బిహేవ్ చేస్తున్నారనమాట. మొదటి మ్యాచ్ లో ఏదైతే పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ తర్వాత రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ మొదటి మ్యాచ్ లో ఇండియా వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ షేక్ కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. దాంతో వాళ్ళకి చాలా కసిగా కంటగింపుగా ఉంది. నిన్న ఇండియా పాకిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ ఏషియా కప్ మ్యాచ్ జరిగిందనమాట. దానిలో పాకిస్తానీ క్రికెటర్ మరియు బ్యాట్స్మెన్ షహీబ్ జాదా ఫర్హాన్ ఈయన 50 రన్స్ కొట్టిన తర్వాత AK-47 రైఫిల్ తలపించే విధంగా ఆయన చేత్తో ఒక జెస్చర్ చేసి చూపించారనమాట. అంటే నేను 50 రన్స్ కొట్టాను, నేను ఇప్పుడు రైఫిల్ పెరుస్తున్నా అన్నట్టుగా చూపించారనమాట. అంటే మనం పెహల్గామ్ టెర్రర్ అటాక్స్, ఆపరేషన్ సింధూర్ వీటన్నిటిని తలపిస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా. తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ మరియు బౌలర్ హరీస్ రౌఫ్ ఈయన చూసి అక్కడ జనవందరు స్టేడియంలో కోహ్లీ అని నడిచారు. ఎందుకంటే హరీస్ రౌఫ్ బౌలింగ్ చేసినప్పుడు కోహ్లీ చాలా సార్లు బాగా ఆడి మ్యాచ్ చూపించారనమాట. కోహ్లీ చాలా రన్స్ కొట్టారనమాట అప్పట్లో. దానికి బదులుగా హరీస్ రౌఫ్ నిన్న కొన్ని సంఘటనలో కొన్ని సైన్స్ చేశారంట. 0606 అని చెప్పి. 06 అంటే పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక కథనం నడుస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా ఫైటర్ జెట్స్ 6 కూలిపోయినాయి అని చెప్పి పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక ఫేక్ కథనం నడుస్తుంది అనమాట. ఆ కథనాన్ని బలపరుస్తూ హరీస్ రావు కావాలనే ఇలాంటి సైన్స్ జెస్చర్స్ చేస్తున్నారా? అదేవిధంగా హరీస్ రౌఫ్ ఒక జెస్చర్ చేశారంట. అంటే ఆయన హ్యాండ్ ఇలా మూవ్ వెళ్ళి ఫ్లైట్ పడిపోయింది అన్నట్టు, అంటే మీ ఫైటర్ జెట్ కూలిపోయింది అన్నట్లు ఇలాంటి సైన్స్ చేశారంట. ఇవన్నీ చూస్తే ఇండియాని పాకిస్తానీ క్రికెటర్స్ ప్రవోక్ చేస్తున్నారా? అయితే కొంతమంది ప్రేక్షకులు అసలు మనం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడాలి, వాళ్ళకి అంత అర్హత లేదు, వాళ్ళు కావాలని మనం ప్రవోక్ చేస్తున్నారు. మనం చూస్తే క్రికెట్ మ్యాచ్ అనేది ఒక టీమ్ స్పిరిట్ తో, ఒక మంచి అట్మాస్ఫియర్ లో, ఒక ఫ్రెటర్నిటీతో జరగాలి. అంతేగాని దీనిలో కూడా ఆ యుద్ధ మేఘాలు, ఆ పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా పాకిస్తానీ క్రికెటర్స్ మనసులో పెట్టుకుని ఇండియా మీద ప్రభావం చూపిస్తున్నారా? ఇండియాతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు అవన్నీ కనిపించేలా ప్రొవోకేషన్స్ చేస్తున్నారా, సైన్స్ చేస్తున్నారా అనేది ఇప్పుడు తలపిస్తుంది అనమాట. ఇవన్నీ చూస్తే మాత్రం పాకిస్తాన్ ఏ రంగాన్ని వదలట్లేదు, చివరికి క్రికెట్ ని కూడా వదలట్లేదు అనమాట. ఇండియా దీనికి ధీటైన సమాధానం చెప్పాలని చెప్పి క్రికెట్ ప్రేమికులు, ప్రేక్షకులు మరియు భారతీయ ప్రజలు కోరుకుంటున్నారు.